సార్ చాలా మందికి తెలంగాణ ప్రజలకు చాలా డౌట్స్ ఉన్నాయి. ఇక్కడ డెవలప్ అయితుంది, అక్కడ డెవలప్ అయితుందని అంటుంటారు. అయితే మీ ప్రకారం మనం ఎక్కడ కొంటే బాగుంటుంది? ఏ హైవేకి కొంటే బాగుంటుంది ప్రాపర్టీస్? మీరు క్వశ్చన్ ఎలా కడతారంటే గెస్ట్ స్పీకర్ని ఇరికిస్తారు క్వశ్చన్స్. ఇప్పుడు నువ్వు స్వీట్ షాప్కి వెళ్ళావు, ఏ స్వీట్ బాగుందంటే షాప్ ఓనర్ ఏం చెప్తాడు? అన్ని బాగున్నాయి అంటాడు. అంతే. నువ్వు ఎక్కడ పెట్టుకున్నా రియల్ ఎస్టేట్ రోటీ కపడా మకాన్. సో చిరంజీవి గారికి నచ్చని పదం ఏంటో తెలుసా? క్షమించు. డాక్టర్ నంది రామేశ్వరం నచ్చిన పదం ఏంటో తెలుసా? రియల్ ఎస్టేట్. సూపర్. ఓకే. సో రియల్ ఎస్టేట్ ఎప్పుడు తనివి తీరలేదే అని ఒక పాట ఉంది. ఎప్పటికీ ఎన్నటికీ మమకారం ఉంటూనే ఉంటుంది. సో ఏ యూనివర్సిటీ ఏ ఏరియాలో పెరుగుతుంది, కొద్దిగా 19-20గా ఫరక్ ఉంటుంది. అంటే మీరు ఇప్పుడు బాగా నడుస్తుంది ముంబై హైవే, బెంగళూరు హైవే, నెక్స్ట్ అప్కమింగ్ షాబాద్, నెక్స్ట్ అప్కమింగ్ మీకు వికారాబాద్, మొకిలా, శంకరపల్లి, నవాబ్పేట ఏరియా. ఇందులో ముఖ్యంగా మీరు అడిగితే ఇప్పుడు బెంగళూరు హైవే అంటే ఈ ఏరియాలు వస్తాయి. బెంగళూరు ఏరియా అంటే ఏమొస్తుంది? శంషాబాద్, గచ్చిబౌలి, శంషాబాద్, కొత్తూరు, నందిగామ, షాద్నగర్, బురుగుల, బాలానగర్, జడ్చర్ల. ఇది స్ట్రెచ్. అదే ముంబై హైవేకి వెళ్ళారనుకోండి, ఇక్కడ నుండి గచ్చిబౌలి, కోకాపేట్ అంటే నియోపాలిస్, తెల్లాపూర్, కుల్లూరు, ఇష్నాపూర్, పటాన్చెరు, ఐఐటి కంది, సంగారెడ్డి, రుద్రారం, పెద్దాపూర్, నాదాపేట్ అండ్ సో అట్లా ఇక్కడ ఈ హైవేకి వెళ్తే మీకు మోకిల, శంకరపల్లి, మెహతాబ్ఖాన్గూడ, నవాబ్పేట్, వికారాబాద్, ఇది ఒక బెల్ట్. ఈ 3 బెల్ట్ కొద్ది బాగున్నాయి. ఫ్యూచర్లో రావాల్సిన అటుపక్క వస్తాం మనకి. ఈస్ట్ జోన్ యూనివర్సిటీ ప్లానింగ్ జరుగుతుంది. ప్లానింగ్ జరిగితే కనుక అది స్టార్ట్ అవుతుంది. బట్ డెఫినెట్గా దీని మీద కొద్ది టైం పడుతుంది. నేను అక్కడ మీకు ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ లేదు అక్కడ, మిగతా కూడా అంత సోర్స్ ఉన్నాయి. మీరు చూసుకుంటే ఇక్కడికి వచ్చేసరికి 10 లక్షల మంది ఐటీ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నారు హైదరాబాద్లో. 10 లక్షల్లో 30% ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ ట్రావెల్ చేస్తున్నారు. సో మన సీఎం గారు వచ్చిన ప్లాన్ ఏంటంటే లుక్ ఈస్ట్ అనే పాలసీ పెట్టారు. అందరూ వెస్ట్ కాదు, తూర్పు కూడా చూడండి అని చెప్పి. అక్కడ ప్లాన్ చేస్తున్నారు, ఇంకా ప్లానింగ్ స్టేజ్లో ఉంది. ఎక్కడ ఏ ఇండస్ట్రీ రావాలి, ఎక్కడ మెట్రో రావాలి, ఎక్కడ ఫుడ్ జోన్ రావాలి, ఎక్కడ హెల్త్ జోన్ రావాలి, ఎక్కడ స్పేస్, అంటే రకరకాల సిటీలు. అది టైం పడుతుంది. సో విజయవాడ హైవే, వరంగల్ హైవే, ఇవన్నీ కూడా కొద్దిగా టైం కన్జ్యూమింగ్. బట్ ఇక్కడ ఆల్రెడీ ఇన్ ప్రాసెస్. సో రేట్లు కూడా మీరు హైవే పక్కన కొనుక్కుంటే 25,000, 35,000 దొరికిపోతుంది. అప్రిషియేషన్ 5 to 6 100% డెవలప్ అవుతుంది. హైవే నుండి మీరు లోన్కి వెళ్తే ఈ 3 హైవేలు కూడా 10,000-15,000 నుండి 20,000 దాకా దొరుకుతాయి. ఎంత దూరం వెళ్తే అంత అప్రిషియేషన్ ఎక్కువ పడుతుంది. ఎంత మెయిన్ రోడ్ దగ్గర ఉంది, ఎందుకంటే షాద్ నగర్ అనేది బాగా పికప్ అయింది. షాద్ నగర్ కానీ అటు సంగారెడ్డి తర్వాత ఏటీ కానీ సదాశివపేట వరకు ఎంత డెవలప్ అయిందంటే కొనగానే 5 to 6 yearsలో మీకు డబుల్ అయ్యి చూసాను బాగా అయినాయి. లాస్ట్ 10 yearsలో పెరిగింది. ఒకప్పుడు మీరు శంకరపల్లిలో, మోకిలలో 10,000 అంటే ఎవరు కొనేవారు? ఈరోజు 70,000-80,000 కొంటున్నారు 10 సంవత్సరాలు. అంటే ఎంత పెరిగిందండి? బ్యాంకులో పెట్టుకుంటే 14 సంవత్సరాలు పడుతుంది డబ్బులు పడడం. ఇక్కడ ప్రాబ్లం లేదు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇవన్నీ కూడా హైవే, ఫుల్ గేటెడ్ కమ్యూనిటీ, నాన్ గేటెడ్ కమ్యూనిటీ, సెమీ గేటెడ్ కమ్యూనిటీ. మీరు ఎక్కడ కొనుక్కుంటున్నారు? ఇండివిజువల్ ల్యాండ్స్ కొనుక్కోవడం అంత శ్రేయస్కరం కాదు. కబ్జాలకు గురవుతుంది, డెవలప్మెంట్ ఉండదు, సెక్యూరిటీ ఉండదు, సేఫ్టీ. నేను ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ ఇచ్చినప్పుడు ఏం చెప్తానంటే 4 ఫ్యాక్టర్స్. ఒకటి సేఫ్టీ, సెక్యూరిటీ, ప్రాజెక్ట్ అమ్యూనిటీస్ అంటే గేటెడ్గా ఉంటుంది, ఇంప్లిమెంటేషన్ అంటే ఎగ్జిక్యూషన్, లాస్ట్ అండ్ ఫైనల్ అప్రిషియేషన్. ఈ 5 ఫ్యాక్టర్స్ మీద చెప్తాం. మీరు ఏ పర్పస్లో, అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు ఉండడానికి కొనుక్కుంటున్నారా, ట్రేడింగ్ చేస్తున్నారా, రెంటల్ ఇన్కమ్ కొంటున్నారా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఇది క్వశ్చన్స్. దీన్ని బట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆన్సర్ ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టినా, రియల్ ఎస్టేట్లో భూమాత నమ్ముకున్నాడు ఫెయిల్ అయిన వాళ్ళు చాలా చాలా తక్కువ, అరుదుగా ఉంటారు, 1-2%. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే అటు బిల్డర్కి కానీ, ఇటు ఏజెంట్కి కానీ, అటు బయ్యర్కి కానీ, ఇన్వెస్టర్ కానీ భూమాత అంత పేషెన్స్ ఉండాలి, ఆకాశం అంత ఆశ ఉండాలి. ఎప్పుడైతే ఆశ అత్యాశకి ఎలివేట్ అవుతుందో చీటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది పెట్టుకోవాలి. సో దీన్ని బట్టి మీరు మీ లోన్ ద్వారా వెళ్తున్నారా, డైరెక్ట్గా వెళ్తున్నారా, ప్లాట్ కొనుక్కోవాలా, ఫ్లాట్ కొనుక్కోవాలా, విల్లా కొనుక్కోవాలా, అవన్నీ కూడా క్లియర్ వివరణ ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న ప్రేక్షకులు ఉంటే ప్లీజ్ కాల్. మా రియల్ ఆక్సిజన్లో
ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఒక సెల్ ఉంది, ట్రైనింగ్ ఒక సెల్ ఉంది, ప్రాజెక్ట్ మార్కెటింగ్ ఒక సెల్ ఉంది, మెంటరింగ్ ఒక సెల్ ఉంది, డిజిటల్ మార్కెట్ అంటే ఇంట్లో అన్నింటిలో మనం దాదాపు 15,000 మందికి ట్రైన్ చేసాం, 15,000 ప్రాపర్టీ ఓనర్స్ చేసాం, 1,00,000 మందికి చేయాలన్న దిశలో ముందుకు వెళ్తున్నాం. మాకున్న యాజ్ ఆఫ్ మంచి సపోర్ట్. మాకు మ్యాక్సిమం 50% కస్టమర్ రిఫరెన్స్. అంటే ఇప్పుడు నీకు ప్రాపర్టీ ఏమనంటే నువ్వు 10 సార్లు నా దగ్గరికి వస్తావు, సర్వీస్ అలా ఇస్తాం. ఎవరికైతే కస్టమర్ రిఫరెన్స్ ఉన్నాయో వాళ్ళు ఎప్పటికీ బిజినెస్ ఉంటుంది. ఎప్పుడైతే మనం వచ్చింది ఒకేసారి వన్ షాట్లో తినేయాలనుకుంటే ఇబ్బంది. ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చడం ఏంటంటే ఇంటిగ్రిటీ, ట్రాన్స్పరెన్సీ, డెడికేషన్, కమిట్మెంట్ ఇవన్నీ నేర్పుతాం. ఎలా డీల్ చేయాలి. బ్రోకరేజ్ కోసం మాత్రం పని చేయకూడదు. బ్రోకరేజ్ ఆర్ కమిషన్ షుడ్ బి ఎ బై ప్రొడక్ట్ ఆఫ్ యువర్ సర్వీస్. నువ్వు పని చేస్తే ఆటోమేటిక్ బ్రోకరేజ్ చేస్తావు, పని చెబితే రాదు. చాలా మంది నాకు ఏజెంట్స్ పని చేసి సార్ నేను కష్టపడ్డాను సార్, డీల్ చేశాను సార్, కస్టమర్ డబ్బులు ఇట్లేదు అంటే నేను మీద హ్యాపీగా లేడు. ఎక్కడో ఒకటి 2 బయర్స్ చీట్ చేయొచ్చు, అందరూ అలా ఉంటారు. ఈ సర్వీస్ బాగుంటే నేను చేసిన డీల్స్కి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళకముందే నా చెక్ నాకు ఇచ్చేస్తుంది. సర్వీస్ అలాగే ఇస్తాం. మన సర్వీస్ ఇస్తే ఏజెంట్గా ఎలా ఉంటారంటే నీకంటే వేరేవాడు నీకంటే మంచి సర్వీస్ ఇవ్వనప్పుడే నువ్వు కరెక్ట్ చేస్తాడు. ఇప్పుడు నువ్వు యాంకరింగ్ చేసావు, నీకంటే ఇంకొక యాంకర్ బాగా చేస్తే నువ్వు కరెక్ట్ చేయాలంటే అర్థం. అది మనం తెలుసు. మనం ఇవ్వాల్సిన బెస్ట్ క్వాలిటీ. ఎవ్రీ కస్టమర్ ఇస్ ఎ న్యూ కస్టమర్, ఎవ్రీ కస్టమర్ ఇస్ యూనిక్ కస్టమర్. గాంధీ గారు ఒక కోట్ అన్నారు, కస్టమర్ కమింగ్ టు యువర్ ప్రెమిసెస్ ఇస్ నాట్ అన్ ఇంటరప్షన్, హీ ఈస్ డూయింగ్ ఎ ఫేవర్ బై కమింగ్ టు యూ, యు ఆర్ నాట్ డూయింగ్ ఎ ఫేవర్ బై సర్వింగ్ టు హిమ్. ఇది అక్షరాల కరెక్ట్. ఈ పాలసీ ఎవరికైతే ఉందో డెఫినెట్గా దే విల్ షైన్ అండ్ ఎటువంటి డౌట్ అక్కర్లేదు. కాబట్టి దీని మీద మరిన్ని డీటెయిల్స్ కావాలన్నా, క్లారిఫికేషన్స్ కావాలన్నా దే కెన్ కాల్ us, దే కెన్ సీ అవర్ వెబ్సైట్ realtalksden.com ఆర్ దే కెన్ టేక్ అపాయింట్మెంట్. 1 hour మాట్లాడి కేటాయించి మీకు మొత్తం మీ పెట్టుబడి అధిక మొత్తంలో రెట్టింపు 3, 3, 4, 5 yearsలో డబుల్, 10 yearsలో 5 times ఈజీగా అవుతుంది. అంటే బ్యాంకులో 14 సంవత్సరాల బదులు మీకు ఇక్కడ 5 సంవత్సరాలు అవుతుంది. బ్యాంకులో 28, 30 సంవత్సరాల బదులు 10 సంవత్సరాలు అవుతుంది. అంత పొటెన్షియల్. కాదు రైట్ ప్రాజెక్ట్, క్లియర్గా ప్రాపర్టీ టైటిల్ క్లియర్ ఉండాలి, బిల్డర్ బ్యాక్గ్రౌండ్ బాగుండాలి, లొకేషన్ బాగుండాలి, ఎమ్యూనిటీస్ బాగుండాలి, ప్రైసింగ్ బాగుండాలి. అందరూ ఎవరైనా ప్రొఫెషనల్ ఏజెంట్ అపాయింట్ చేసుకుంటే వాళ్ళకి సేఫ్ ఉంటుంది మనీ. వాడికి 1-2% ఇవ్వాలనుకుంటే 98% పోతుంది. ఎంతోమంది మోసపోతున్నారు. దయచేసి మోసపోవద్దు, ప్రీ లాంచ్లో కొనొద్దు. అండ్ మీ ఇన్వెస్ట్మెంట్ 1-2% వదిలేస్తే మీకు లీగల్ ఒపీనియన్ ఈజీ అన్నీ కూడా ఏజెంట్ విల్ హెల్ప్ యూ. దేని కాస్ట్ దానికి ఉంటుంది. బట్ ఏజెంట్ సపోర్ట్ తీసుకుంటే వాళ్ళకున్న అవగాహన మీకు ఉంటుంది. కాబట్టి నువ్వు రియల్ ఎస్టేట్ చేయమంటే చేయాలి, నేను యాంకరింగ్ చేయమంటే చేయలేకపోవచ్చు. అది ఇంపార్టెంట్. సో నా సిన్సియర్ అడ్వైజ్ అంటే ఇవన్నీ తీసుకొని ప్రొఫెషనల్ ఏజెంట్ ద్వారా వెళ్ళి 1-2 సార్లు చెక్ చేసుకొని అప్పుడు కొనుక్కుంటే మీ పెట్టుబడి సేఫ్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విషయాలు తెలుసుకున్నాం రియల్ ఎస్టేట్ గురించి. అండ్ మీరు ఉండగా రియల్ ఎస్టేట్ వాళ్ళకి అసలు డౌటే లేదు కదా, ఎలాంటిదైనా కూడా క్లియర్ గా చెప్పేస్తారు. అండ్ కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేయడం కాబట్టి ఆచితూచే అడిగేయాల్సిందే. అది కూడా మిమ్మల్ని అడిగి చేస్తే బాగుంటుంది, అంతే కదా. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.